అందరూ వచ్చాకన్నా సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు కృష్ణ గారు విగ్రహాన్ని అన్యాయంగా తొలగించాలని వాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ గారి విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్ఠించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకి అమలు చేస్తూ ఆ నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఆయన విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్ఠించారు. 4 డిపార్ట్మెంట్లు యొక్క ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఈ ప్లేస్ని నిర్ధారిస్తూ దీనికి ఒక స్కెచ్ కూడా ఇస్తూ ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఒక కాపీ మాకు కూడా ఈ స్థలాన్ని కేటాయించినట్టుగా ఇవ్వడం జరిగింది. ఆ అనుమతి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈ విగ్రహ ఏర్పాటుని మేము ప్రారంభించడం, కమిషనర్ గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారి పేరు మీద అనాథరైజ్డ్ స్టాచ్యూ పద్మభూషణ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్. అనాథరైజ్డ్ స్టాచ్యూని మీరు చేసినటువంటి విగ్రహాన్ని మీరు 24 గంటల్లో తొలగించకపోతే మీరు అది మేమే తొలగించి ఆ ఖర్చులు కూడా మీ దగ్గర నుంచి ఎందుకు వసూలు చేయకూడదు షోకాజ్ చెప్పండి అని చెప్పి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రామినెంట్ పర్సన్స్ విల్ ఇంక్రీజ్ ది బ్యూటిఫికేషన్. ఈ పార్కు ఇక్కడ పార్కుకి మేము కౌన్సిల్ తీర్మానం చేసింది పార్కుని ఏర్పాటు చేయడానికి. అక్కడ ప్రముఖులైన విగ్రహాలు పెడితే ఈ పార్కుకి బ్యూటిఫికేషన్ మరింత పెరుగుతుంది. బ్యూటిఫికేషన్ మోర్ ఓవర్ the proposed site for erection of statue cause no obstruction for beautification of park or advertising. గారు ఇచ్చినటువంటి నో అబ్జెక్షన్లో ఇచ్చినటువంటి సారాంశం అది. మరి అదే కమిషనర్ గారు దీన్ని అనాథరైజ్డ్ స్టాచ్యూ అని ఇవ్వటం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఆ కలెక్టర్ గారు అధ్యక్షతన ఉన్నటువంటి ఈ కమిటీ 14 మంది మెంబర్లు ఉన్న కమిటీ ఐ రిక్వెస్ట్ టు ఇష్యూ నెససరీ పర్మిషన్ ఆర్ ఆర్డర్స్ in the matter for erection of bronze statue of G. Krishna XMP near Edward Tank in Bhimavaram municipal jurisdiction as requested by the cinema actor superstar Krishna Vigraha committee అని చెప్పి మాకు కాపీ టు ది విగ్రహ కమిటీ అని చెప్పి ఒక కాపీని కూడా మాకు పంపిస్తూ ఆర్ఓసి నంబర్ ఈ 192-75-95/631 D3 కోఆర్డినేషన్ 2023 డేటెడ్ 5/2/2024ని ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ కలెక్టర్ ప్రశాంతి ఐఏఎస్ గారు మాకు ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు జరిగేది ఏంటంటే మేము 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పార్కుని డెవలప్ చేస్తే ఈ విగ్రహం మా పార్కుని డామినేట్ చేస్తోంది, మాకు ఇబ్బంది కలుగుతోంది, మీరు తొలగించండి అని కలెక్టర్ గారి మీద ఒత్తిడి చేసినట్టుగా ఇదే స్పాట్లో మా దృష్టి రావడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఏమంటున్నారంటే ఈ విగ్రహం వల్ల పార్కు బ్యూటిఫికేషన్ పాడవుతోంది అని ఆవిడ చెప్పినటువంటి ఆరోపణ ఏంటంటే ఈ పార్కు అందం దెబ్బతింటోంది ఈ విగ్రహం వల్ల అని. మరి ఈ పార్కు వల్ల ఎందుకు ఇబ్బందులు తెలియట్లేదు. వాళ్ళు 30 లక్షలు ఖర్చు పెట్టారన్న, మేము ఈ ఒక్క విగ్రహానికి 16 లక్షలు ఖర్చు పెట్టాం. అది పార్కు బ్యూటిఫికేషన్ మరి పాడవుతోందో లేదో చూసిన కళ్ళతో చూసిన వాళ్ళందరికీ చెప్తున్నారు, భీమవరంలో ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు. ఆ రోడ్డుకి అందం వచ్చింది, భీమవరానికి అందం వచ్చింది, అదే స్టాచ్యూ కాదు. వీళ్ళు అన్ని అనుమతులు పొందినటువంటి స్టాచ్యూ కాబట్టి కోర్టు ప్రైమా ఫేసి చూడగానే స్టే ఆర్డర్ ఇచ్చింది 5 నిమిషాల్లో. మాకు 24 గంటలు అయితే 23 గంటల్లోనే మేము స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఈ విగ్రహం జోలికి రావద్దు, ఇది ఏంటంటే మా తండ్రి గారిదో లేకపోతే మా తాతగారి విగ్రహం మేము పెట్టుకోలేదు. ఆయన మీద ఉండే అభిమానంతో ఆయన ఒక పద్మభూషణ్ అవార్డుకి ఇచ్చేటటువంటి ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా ఆ విగ్రహాన్ని మరి అన్యాయంగా తొలగించేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే దీని ఆఖరి మా ప్రాణం పోయేంత వరకు ఆ విగ్రహాన్ని ఇక్కడ కదల్చడానికి మేమైతే ఉన్నాం. మమ్మల్ని చంపిన తర్వాతే ఈ విగ్రహాన్ని తీసేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఒకవేళ తీయాలనుకుంటే. అయితే చట్టం అనేది ఉంది, దానికి ఖచ్చితంగా చట్టం మరి ఇలాంటి ఆలోచనలకి ఖచ్చితంగా పులి స్టాప్ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి
భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం తీయాలని చెప్పి మున్సిపాలిటీ నుంచి మీకు లెటర్ వచ్చింది. దాన్ని అడ్డుకోవాలని భీమవరం ఉన్న అందరి హీరో అభిమాన సంఘాల తరఫున మేము ప్రభాస్ ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్ అభిమానులు మేము ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే కృష్ణ గారు అని ఆయన ఈ సినిమా హీరో కాదు, బయట కూడా హీరో ఆయన. ఎందుకంటే బోల్డ్ వరదలు వచ్చినా, ప్రజలకు ఆపద వచ్చినా బోల్డ్ డబ్బులు సహాయం చేసి నిలబెట్టిన వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నాయి. సినిమా యాక్టర్లు అందరూ ఉన్నాయి. వాళ్ళు హీరోలు కాదు, బయట కూడా హీరోలే. మేము హీరోలు వాళ్ళు మామూలు హీరో అనుకుంటారు అంతే బయట. కాబట్టి వాళ్ళు బట్టే మేము అందరం ఉన్నాయి. ఆ రాజకీయ నాయకులు ఎక్కువ చేసి అభిమాన సంఘాల సేవ కార్యక్రమాలన్నీ ఇప్పుడు ఎంతమంది హీరోలు ఎన్ని చేస్తారో కూడా మీకు తెలుసు అందరికైనా. అందువల్ల ఇటువంటి అన్ని విరమించుకోవాలని. ఇంకోటి కృష్ణ గారి ప్రత్యేకత ఏంటంటే మన బ్రిటిష్ దళాలను ఎదురొడ్డి పోరాడిన మన ఈ లోకలో అల్లు సీతారామరాజు గారు ఎంత చేశారో తెలుసు మీకు. ఇంకా స్వతంత్రం కోసం ఆయన్ని పదవికి చీపెట్టి అల్లు సీతారామరాజు అంటే కృష్ణ గారు అంటే అల్లు సీతారామరాజు లెక్క అది. అల్లు సీతారామరాజు గారు పోరాట స్ఫూర్తి అందరూ నేర్చుకుని కృష్ణ గారిని అందులో చూసుకున్నాం. కాబట్టి కృష్ణ గారి విగ్రహం ఏమైనా అల్లు సీతారామ విగ్రహానికి అయినట్టు అనుకుంటున్నాం మేము అందరూ కూడా. అందులో ఇటు పరిస్థితిలో ఇది కుదరదని చెప్పి ఎప్పుడు విగ్రహం అక్కడే ఉంటుంది, దాన్ని అందరూ అండగా ఉంటామని చెప్పి మేము మా ఫ్యాన్స్ తరఫున కృష్ణ గారి ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున సపోర్ట్ చేస్తున్నాం. భీమవరం పట్టణంలో లేదా నియోజకవర్గంలో అన్ని అభిమాన సంఘాలు మేము కలిసే ఉంటాం. ఈ విగ్రహాల ఓపెనింగ్ కూడా అన్ని అభిమాన సంఘం నాయకులు, అందులో అభిమానులు కూడా ఇంక్లూడ్ అయ్యారు. ఒక అభిమాన సంఘం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో లేని అభిమాని కూడా అప్పు చేసి డబ్బు తెచ్చి చందా ఇచ్చిన ఈ కార్యక్రమం చేసింది అభిమాన సంఘం. ఇటువంటి విగ్రహానికి ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం వచ్చు, యాదో ప్రభుత్వం ఉంటుంది, ఇంకో ప్రభుత్వం, ఒక ప్రభుత్వం, ఒక కలెక్టర్, ఒక మున్సిపల్ కమిషనర్, ఒక డిపార్ట్మెంట్, ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, లేకపోతే ఒక ఆర్ఎంబి డిపార్ట్మెంట్, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్లు అంగీకారం ఇచ్చాక ఎవడో గొట్టంగాడు కంప్లైంట్ పెడితే విగ్రహం తీసేయడానికి మున్సిపల్ కమిషనర్కి ఏ విధంగా బుర్రపని చేసింది, ఏ విధంగా ఇతను డ్యూటీ చేస్తున్నాడు, ఎలా ఇచ్చాడు. పోనీ వీళ్ళు కేకేసి ఏమయ్యో మీ విగ్రహానికి ఇలా వచ్చినాయి, మీకు ఇలాగ మేము నోటీస్ ఇద్దాం అనుకున్నాం అని ఇవ్వాలా? అంటే కమిషనర్ మారితే రూల్ మారిపోద్దా, కలెక్టర్ మారితే రూల్ మారిపోద్దా? ఏంటి విధానం? మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా మోడీ గారు కానీ ఇలాగా విగ్రహాల రాజకీయాలు చేయమని ఈ డిపార్ట్మెంట్కి ఏమీ ఆదేశించరు. అంటే అలా కమిషనర్కి కొద్దిగా పనిచేస్తుందా? ఇదే నిర్ణయం. కలెక్టర్ అయితే మాత్రం ఆవిడ అన్ని చూసుకోవాలి కదా. ఏంటి ఎలా ఇచ్చాం? మాకు 14 పర్మిషన్లు ఇచ్చి అప్పటికప్పుడు 10 గంటల్లో విగ్రహం తీసేమని చూస్తాం ఈ సంగతి. బొమ్మలాడు ఏమన్నదో విగ్రహం అన్నది ఎవరో రాయపూడి శ్రీనివాసమూర్తి గారు చెప్పారు చూసారా, శవాలు గేవాలు ఏమక్కర్లా, మా చేతనే మేము చేస్తాం. కోర్టు స్టే తెచ్చారు. స్టే కదండి, అసలు అధికారులు సంబంధం లేదు. ఇది ఇన్ని పర్మిషన్లు ఇచ్చాక నువ్వెవరో చేయడానికి? కమిషనర్ ఎవరో పిలిపించాలి. ఈ అభిమానం ఈ విగ్రహం కట్టిన కమిటీ వాళ్ళకి ఆగేసి 50 వచ్చింది ఈ కంపెనీ. అంతేగాని నైట్ అంటే వీళ్ళు స్టే రాకపోతే అర్థం కదా పడుకోడెత్తారా? అందుకని దీనికి అన్ని అభిమాన సంఘాలు ఒకటి కాదు, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, అన్ని అభిమాన సంఘాలు మేము అందరూ అండగా ఉంటాం. అర్ధరాత్రి భోజనం చేయమనండి, ఏంటో తేల్చుకుంటాం.